హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్. మనం ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ మీద 6వ వీడియో చేస్తున్నాం. ఇప్పటి వరకు సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ మీద 5 వీడియోలు చేయబడ్డాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే మొదటి నుంచి 5 వరకు వీడియోలు చూసి కాన్సెప్ట్ అర్థం చేసుకొని నెక్స్ట్ ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను. ఎనీహౌ, మీకు మంచి సబ్జెక్ట్ అందించడానికి ప్రయత్నిస్తున్నాను. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోలు అందుతాయి. ఆ విధంగా మంచి సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టైన్ సమ్ at 4% for 6 years and 5% for 4 years is 28 rupees. Find the sum. కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ చొప్పున 4% వడ్డీ రేటున 6 సంవత్సరాలకు, 5% వడ్డీ రేటున 4 సంవత్సరాలకు వచ్చు వడ్డీల మధ్య తేడా 28 రూపాయలు. కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ చొప్పున 4% రేట్ చొప్పున 6 సంవత్సరాల కాలంలో, 5% రేట్ చొప్పున 4 సంవత్సరాల కాలంలో వచ్చు వడ్డీల మధ్య తేడా 28 రూపాయలు. ఫైండ్ ద సమ్. అయితే ఆ సమ్ ఎంత? దాన్నే ప్రిన్సిపల్ అంటాం. ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. సరే చూద్దాం. ఇక్కడ 2 కేసెస్ ఇచ్చాడు. PTR 2 కేసెస్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ ఇవ్వలేదు, ప్రిన్సిపల్ క్వశ్చన్ మార్క్. టైమ్ 6 years అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అన్నాడు. సెకండ్ కేసులో కూడా ప్రిన్సిపల్ క్వశ్చన్ మార్క్. టైమ్ 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. అయితే ఈ 2 సందర్భాల్లో వడ్డీల మధ్య డిఫరెన్స్ 28 రూపీస్. డిఫరెన్స్ ఇన్ ఇంట్రెస్ట్, ఈ 2 సందర్భాల్లో వడ్డీల మధ్య తేడా 28 రూపాయలు. అయితే ప్రిన్సిపల్ పి ఎంత అంటున్నాడు. పి తెలియదు కాబట్టి పిని 100 అనుకుందాం. పి ఈజ్ ఈక్వల్ టు 100. పి 100 అయినప్పుడు ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఇన్ ఇంట్రెస్ట్ పి ఈజ్ ఈక్వల్ టు 100 అయినప్పుడు ఇంట్రెస్ట్కి ఫార్ములా అయింది. పి ఈజ్ ఈక్వల్ టు 100 అయినప్పుడు రేటు ఇంటూ కాలమే ఇంట్రెస్ట్ అవుతుంది, లేదా కాలము ఇంటూ రేటే ఇంట్రెస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ కేసులో 6 4 మల్టిప్లై చేస్తే 6 4 24. అది ఫస్ట్ కేసులో ఇంట్రెస్ట్. అలాగే సెకండ్ కేసులో ఇంట్రెస్ట్ 4 × 5 4 5 20. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అయింది? 4 రూపీస్ అయింది. 4 రూపీస్ డిఫరెన్స్ రావడానికి ప్రిన్సిపల్ 100 రూపీస్. 4 రూపీస్ డిఫరెన్స్ రావడానికి ప్రిన్సిపల్ 100 రూపీస్. మరి 28 రూపీస్ డిఫరెన్స్ రావడానికి ప్రిన్సిపల్ ఎంత? దట్ ఈజ్ అవర్ ఆన్సర్. 4 రూపీస్ డిఫరెన్స్ రావడానికి ప్రిన్సిపల్ 100 అయితే 28 రూపీస్ డిఫరెన్స్ రావడానికి ప్రిన్సిపల్ ఎంత? 4 దీంట్లో 25 టైమ్స్ పోతుంది. 28కి 25 టైమ్స్, 28 × 25 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత?
28 into 25. 5 8s are 40. 5 2s are 10 plus 4, 14. 2 8s are 16. 2 2s are 4 plus 1, 5. 0, 4, 6. 10, that is 700. Rupees 700. If difference between simple interest on a certain sum at 6% for 7 years and 5% for 4 years is 220 rupees. ఇక్కడ 2 cases ఇచ్చాడు. ఒక కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ చొప్పున కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ చొప్పున 6% చొప్పున 7 సంవత్సరాలకు, 5% చొప్పున 4 సంవత్సరాలకు మరియు వడ్డీల మధ్య తేడా 220 రూపాయలు. అయినా ఫైండ్ ద సమ్. సాధారణ వడ్డీ చొప్పున కొంత సొమ్ముపై 6% చొప్పున 7 సంవత్సరాల్లో వచ్చు వడ్డీకి, 5% చొప్పున 4 సంవత్సరాల్లో వచ్చు వడ్డీకి మధ్య తేడా 220 రూపాయలు. అయితే ఫైండ్ ద సమ్ అంటే ఆ ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ఎప్పట్లాగనే P ఈజ్ ఈక్వల్ టు ఇందాక ముందు చేసినట్టే P ఈజ్ ఈక్వల్ టు 100 అనుకున్నాం. P ఈజ్ ఈక్వల్ టు 100 ఇంప్లైస్ అప్పుడు ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుందో చూద్దాం. ఇంట్రెస్ట్లో వచ్చిన డిఫరెన్స్, ఇంట్రెస్ట్ అంటే P ఈజ్ ఈక్వల్ టు 100 అయినప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది, రేటు ఇంటూ టైమే ఇంట్రెస్ట్ అవుతుంది. ఫస్ట్ కేసులో రేటు ఇంటూ టైం 6 into 7, దట్ ఈజ్ 6 into 7 మైనస్ సెకండ్ కేసులో రేటు ఇంటూ కాలం 5 into 4, దట్ ఈజ్ 6 7s are 42, 5 4s are 20. 42 minus 20, that is 22. అంటే P ఈజ్ ఈక్వల్ టు 100 అయితే ఆ రెండు వడ్డీల మధ్య తేడా 22 రూపీస్. 22 రూపీస్ డిఫరెన్స్ రావడానికి ప్రిన్సిపల్ 100 అయితే లెక్కలో ఎంత ఇచ్చాడు, 220 రూపీస్ డిఫరెన్స్ రావడానికి ప్రిన్సిపల్ ఎంత, 22 రూపీస్ డిఫరెన్స్ రావడానికి ప్రిన్సిపల్ 100 అయితే, 22 డిఫరెన్స్ రావడానికి ప్రిన్సిపల్ 100 అయితే 220 రూపీస్ డిఫరెన్స్ రావడానికి ప్రిన్సిపల్ ఎంత, 22తో 1 దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు, 22 10s. ఈ 22తో దీన్నైనా క్యాన్సిల్ చేయొచ్చు, 22తో దీన్నైనా క్యాన్సిల్ చేయొచ్చు, మన ఇష్టం. 22తో 100నైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు, 22తో దీన్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 1 మిగిలింది. 1 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది, 100 టైమ్స్ పోతుంది. అప్పుడు 10కి 100 టైమ్స్ 10 into 100, దట్ ఈజ్ ఈక్వల్ రూపీస్ 1000. Next model it is, a man borrowed 2500 at 4% per annum in a certain time and 1800 at 5% per annum same time. If he pays total interest of 570 rupees for the both loans, find the time. చూడండి, ఇంతకుముందు మనం ఏమేమి మోడల్స్ చేసినాం, 2 కేసెస్ ఇచ్చి ఆ 2 కేసెస్ మధ్య ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ ఇచ్చి ప్రిన్సిపల్ కనుక్కోమని, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోమని, తర్వాత టైం కనుక్కోవటం ఎలాగో చేసాం. ఇప్పుడు ఏమి ఇస్తున్నాడంటే 2 కేసెస్ ఇచ్చాడు. 2 కేసెస్, ఫస్ట్ కేసు ఏందో చూద్దాం. PTR
అది I. A man borrowed 2,500 రూపీస్ని 4% per annum 4% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఇన్ ఏ సర్టైన్ టైం, ఎంతకాలమో తెలియదు, ఈ కాలం అనుకోండి. అండ్ 1,800 రూపీస్ని 5% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్న 5% పర్ యానం ఇంట్రెస్ట్న సేమ్ టైం, ఇక్కడ ఏ టైం అయితే ఉందో ఇక్కడ అదే టైంన ఇఫ్ హీ పేస్ టోటల్ ఇంట్రెస్ట్ 570, ఈ రెండింటిని కలిపి 570 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంతకుముందు డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేవాడు, ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ 2 కేసెస్ ఇచ్చి ఈ 2 కేసెస్లో మొత్తం 570 రూపాయల వడ్డీ వచ్చింది అంటున్నాడు. ఫైండ్ ద టైం, అయితే టైం ఎంత అంటున్నాడు. చూడండి, ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ 2,500, టైం ఇవ్వలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అన్నాడు. సెకండ్ కేసులో ప్రిన్సిపల్ 1,800, టైం ఇవ్వలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. దీస్ 2 cases obtained 570 rupees interest. Sum of the 2 cases, interest of these 2 cases is 570 rupees. Find the time. టైం ఎంత అంటున్నాడు. టైం కనుక్కోవాలి మనం. టైం కనుక్కోవాలి కాబట్టి టైము 1 అనుకుందాం, 1 year అనుకుందాం. అప్పుడు ఇంట్రెస్ట్లో సమ్ ఎంత ఇద్ది, ఈ 2 కేసెస్లో ఇంట్రెస్ట్ సమ్ ఎంత ఇద్ది. టైము 1 year అనుకున్నాం కాబట్టి ఇక్కడ PTR 3 తెలుసు, అప్పుడు ఈ కేసులో ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. ఇక్కడ కూడా టైం 1 year కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. ఈ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే వచ్చేదే టోటల్ ఇంట్రెస్ట్. సరే చూడండి, ఫస్ట్ కేసులో 2,500 టైము 1 year అనుకున్నాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% by 100. నెక్స్ట్ 1,800 into T 1 year, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% by 100. Two zeros క్యాన్సిల్. చూడండి, 25 4s 100, 18 5s 90, 100 plus 90 190. సమ్ ఆఫ్ డిఫరెన్స్, సమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 190 రూపీస్ అని వచ్చింది. ఎప్పుడు T ఈజ్ ఈక్వల్ టు 1 year అనుకుంటే 190 రూపీస్ రావడానికి టైము 1 year అయితే లెక్కలో ఎంత ఇచ్చాడు, 570 రూపీస్ రావడానికి టైం ఎంత, 190 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి టైము 1 year అయితే 570 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి టైం ఎంత, 190 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి టైం 1 year అయితే 570 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి టైం ఎంత. సో 191s 193s, దీంట్లో 1 time పోతుంది, 3కి 1 time, 3 1s are 3, that is 3 years. Same continuation model. A man borrowed 1,500 at 6% per annum on certain time and 1,200 at 4% per annum for the same time. If he pays total 276 rupees for the both loans, find the time. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అయ్యే ఇస్తున్నాడు. చూడండి, 1,500 రూపీస్పై 6% రేట్ చొప్పున కొంతకాలంలో వచ్చు వడ్డీకి, 1,200 రూపాయలపై 4% చొప్పున అదే కాలంలో వచ్చు వడ్డీ,
ఈ రెండు కలిపితే టోటల్ ఇఫ్ హీ పేస్ టోటల్ 276. ఆ రెండు కేసెస్పై టోటల్గా 276 రూపాయలు వడ్డీ వస్తుంది. ఫర్ ద బోత్ లోన్స్ ఫైండ్ ద టైం. ఇప్పుడు చేసినట్టే టైం అడిగినప్పుడు 1% అనుకోవాలి. అది డిఫరెన్స్ ఇచ్చినా సమ్ ఇచ్చినా. రేట్ అడిగితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగితే డిఫరెన్స్ ఇచ్చినా సమ్ ఇచ్చినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% అనుకోవాలి. ప్రిన్సిపల్ అడిగితే డిఫరెన్స్ ఇచ్చినా సమ్ ఇచ్చినా ప్రిన్సిపల్ అడిగితే 100 అనుకోవాలా. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైంనేమో 1 అనుకుంటున్నాము, ప్రిన్సిపల్ని 100 ఎందుకు అనుకోవాలా? ప్రిన్సిపల్ కూడా 1 అనుకోవచ్చు. అయితే అక్కడ ఫ్రాక్షన్స్ వస్తాయి. ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనం డిఫికల్టీగా ఫీల్ అవుతుంది దాన్ని క్యాల్కులేట్ చేయడానికి. అందుకని 100 క్యాన్సిల్ అవటం కోసం ప్రిన్సిపల్ అయితే 100 అనుకోవాలా, టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే 1 అనుకోవాలా. సో ఇక్కడ టైం అడిగాడు కాబట్టి టైం 1 అనుకున్నాం. ఇంప్లాయిస్ డిఫరెన్స్ ఇన్ ఇంట్రెస్ట్, సమ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ కేస్ 1500 రూపీస్, 1500 టీ 1 అనుకున్నాం. రేట్ 6% by 100 ప్లస్ సెకండ్ కేస్ 1200 రూపీస్, టీ 1 year అనుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% by 100. 2 zeros కి 2 zeros, 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 15 6s are 90, 12 4s are 48. 90 plus 48 138. 138 సమ్ అయింది. సో 138 సమ్ అవడానికి కాలం 1 year అయితే 276 సమ్ అవడానికి కాలం ఎంత? 138 సమ్ అవడానికి కాలము 1 year అయితే 276 సమ్ అవడానికి కాలం ఎంత? 138 1s, 138 2s. 1 దీంట్లో 1 time పోతుంది, 2కి 1 time, 2 into 1 that is equal to 2 years. Next model it is, a man borrowed 700 for 3 years at certain rate of interest and 400 for 5 years at the same rate of interest. If he pays total interest of 246 rupees for both loans, find the rate of interest. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. ఏ మ్యాన్ బారోడ్, ఒక మనిషి 700 రూపాయలను 3 సంవత్సరాల కాలానికి కొంత వడ్డీ రేటున, 400 రూపాయలను 5 సంవత్సరాలకి అదే వడ్డీ రేటున అప్పుగా తీసుకొని, ఇఫ్ ఈ పేస్ టోటల్ ఇంట్రెస్ట్, రెండింటి మీద మొత్తం మీద 246 రూపాయలు వడ్డీ చెల్లించాడు. ఆన్ ద బోత్ లోన్స్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ 2 కేసెస్ ఇచ్చి ఆ 2 సందర్భాలలో మొత్తం వడ్డీ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. డిఫరెన్స్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగితే ఏం చేసినాం, డిఫరెన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 1% అనుకొని 2 సందర్భాల్లో డిఫరెన్స్ కనుక్కున్నాం. ఇప్పుడు సేమ్ అలాగనే ఇప్పుడు ఏం చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% అనుకొని 2 సందర్భాల్లో టోటల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. టోటల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే అనుపాత నియమం అప్లై చేసి ప్రపోర్షన్ రూల్ మనం కావాల్సిన సొల్యూషన్ని తీసుకురావచ్చు. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% అనుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1%. దిస్ ఇంప్లాయిస్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ కేస్ 700 రూపీస్ పి, టీ 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 అనుకున్నాం కాబట్టి 1/100 ప్లస్ సెకండ్ కేస్ 400 టీ 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% by 100.
2 zeros కి 2 zeros, 2 zeros కి 2 zeros cancel. 7 3s are 21, 4 5s are 20. 21 plus 20 41. 41 సమ్ రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1%. 41 టోటల్ ఇంట్రెస్ట్ రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1%. మరి లెక్కలో 246 సమ్ మొత్తం రావడానికి 246 మొత్తం రావడానికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 41 దీంట్లో 6 times పోతుంది, 1 దీంట్లో 1 time పోతుంది. 6కి 1 time, 6 1s are 6, that is 6% rate of interest. A man borrowed 1400 rupees for 5 years at certain rate of interest and 1500 for 3 years at the same rate of interest. If he pays total interest 690 rupees for the both loans, find the rate of interest. ఒక మనిషి 1400 రూపాయలను 6 సంవత్సరాల కాలానికి కొంత వడ్డీ రేటున, 1500 రూపాయలను 3 సంవత్సరాల కాలానికి అదే వడ్డీ రేటున అప్పుగా తీసుకొని, ఇఫ్ హీ పేస్ టోటల్ ఇంట్రెస్ట్ మొత్తం మీద 690 రూపాయలు వడ్డీ చెల్లించాడు ఆన్ బోత్ ద లోన్స్, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 1% అనుకొని సాల్వ్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1%. 1% అనుకొని అప్పుడు ఇంట్రెస్ట్ సమ్ కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ సమ్ ఏమవుతుంది? 1400 PTR by 100. P అంటే 4 zeros, T టైమ్ 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 by 100 ప్లస్ సెకండ్ కేస్ 1500 P టైమ్ 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% by 100. సో 2 zeros కి 2 zeros, 2 zeros కి 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 14 5s are 70, 15 3s are 70, 15 3s are 45, అంటే 115. టోటల్ ఇంట్రెస్ట్ రూపీస్ 115. 115 ఇంట్రెస్ట్ రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1%. 115 ఇంట్రెస్ట్ రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1%. మరి లెక్కలో 690 ఇచ్చాడు. 690 రావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇది దీంట్లో 6 times పోతుంది. 1లో 1 time పోతుంది. 6కి 1 time, 6 1s are 6%. Next model it is, in a certain sum for 2 years at 10% per annum and 3 years at 8% per annum, total interest received was 2200. Find the sum. కొంత సొమ్ముపై 2 సంవత్సరాలలో 10% రేట్ చొప్పున మరియు 3 సంవత్సరాలలో 8% రేట్ చొప్పున వచ్చు వడ్డీల మొత్తం 2200. ఫైండ్ ద సమ్. సమ్ ఎంత అంటే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ఇక్కడ 2 సందర్భాల్లో సమ్ ఇవ్వలేదు, ప్రిన్సిపల్ ఇవ్వాల. టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అలాగే సెకండ్ కేసులో కూడా టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి సమ్ ఎంత అంటున్నాడు. ఇలా సమ్ లేదా ప్రిన్సిపల్ అడిగినప్పుడు P ఈజ్ ఈక్వల్ టు 100 అనుకోవాలి. P ఈజ్ ఈక్వల్ టు 100 అనుకుందాం. ఇఫ్ P ఈజ్ ఈక్వల్ టు 100, దిస్ ఇంప్లైస్ ఇంట్రెస్ట్ సమ్ము, ఇంట్రెస్ట్లో సమ్ము 100 అయినప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది? టైం ఇంటూ రేటే ఇంట్రెస్ట్ అవుతుంది. 2 into 10, 2 into 10 ప్లస్ సెకండ్ కేస్ 3 into 8. ఈ రెండింటి యొక్క సమ్ము 2 10s are 20, 3 8s are 24. 20 plus 24 44. 44 సమ్ రావటానికి ప్రిన్సిపల్ 100. మరి 2200 సమ్ రావటానికి ప్రిన్సిపల్ ఎంత? చూడండి,
44 సమ్ రావడానికి ప్రిన్సిపల్ 100 అయితే 2200 సమ్ రావడానికి ప్రిన్సిపల్ ఎంత? ఇది 4 11s 4 25s 11 1s 11 200s. ఇది దీంట్లో 25 టైమ్స్ పోతుంది. అప్పుడు 200 into 25 that is equal to 25 2s 50 200 that is principal 5000. Same continuation model in a certain sum for 3 years at 2% per annum and 2 years at 3% per annum receives total interest was 816. Find the sum. కొంత సొమ్ముపై 3 సంవత్సరాల్లో 2% రేట్ చొప్పున 2 సంవత్సరాల్లో 3% రేట్ చొప్పున వచ్చే వడ్డీల మొత్తం 816. ఫైండ్ ద సమ్. అయితే మొత్తం ఎంత అంటున్నాడు. చూడండి, ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ కావాల్సినప్పుడు ప్రిన్సిపల్ని 100 అనుకుంటాం. 100 అయినప్పుడు ఇంట్రెస్ట్ సమ్ ఎంత అవుతుంది? ఇక్కడ ప్రిన్సిపల్ 100 అయినప్పుడు ఇంట్రెస్ట్ టైమ్ ఇంటూ రేటే ఇంట్రెస్ట్ అవుతుంది. టైమ్ ఇంటూ రేట్ 3 into 2 3 2s
plus 2 into 3, 2 3s are 2 3 2s are 6, 2 3s are 6, 6 plus 6, that is 12 rupees interest అవటానికి ప్రిన్సిపల్ 100, 12 రూపీస్ ఇంట్రెస్ట్ అవటానికి ప్రిన్సిపల్ 100. మరి లెక్కలో 816 ఇంట్రెస్ట్ అవడానికి ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు చూడండి. 4 3s 4 25s, 3 1s 3 2s are 6, 3 7s are 21, 3 2s are 6. 125లో 25 టైమ్స్ పోతుంది. 272కి 25 టైమ్స్ 6800 రూపీస్. Next model it is 600 rupees was invested at 10% per annum simple interest and certain sum of money invested at 5% per annum simple interest. If the sum of the interests on both sums after 6 years is 570 rupees, the latter sum of money is, చూడండి ఏమంటున్నాడు, 600 రూపీస్ 600 రూపాయలను 10% రేట్ చొప్పున సాధారణ వడ్డీకి పెట్టుబడిలో పెట్టాడు. 600 రూపాయలను 10% రేట్ చొప్పున సాధారణ వడ్డీకి పెట్టుబడిలో పెట్టాడు. మరియు సర్టెన్ సమ్ ఆఫ్ మనీ కొంత సొమ్మును 5% రేట్ చొప్పున సాధారణ వడ్డీకి పెట్టుబడి పెట్టాడు. ఇక్కడ 2 సమ్స్ పెట్టుబడిలో పెడుతున్నాడు. 600 రూపాయలను 10% రేట్ చొప్పున సాధారణ వడ్డీకి, అలాగే సర్టెన్ సమ్ కొంత సొమ్మును 5% రేట్ చొప్పున సాధారణ వడ్డీకి పెట్టుబడిలో పెట్టాడు. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆన్ బోత్ సమ్ ఆఫ్టర్ 6 years, రెండిటి మీద 6 సంవత్సరాలకు 570 రూపాయలు వడ్డీ లభించింది. ద లేటర్ సమ్ ఆఫ్ మనీ రెండోసారి పెట్టుబడిలో ఉంచిన అసలు ఎంత అంటున్నాడు. ఈడ 2 కేసెస్ ఇస్తున్నాడు. ఫస్ట్ కేసులో సమ్ 600 అని ఇచ్చాడు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అలాగే రెండో కేసులో సర్టెన్ సమ్ అన్నాడు, ఎంత సమ్మో తెలీదు, 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆన్ బోత్ సమ్స్ ఆఫ్టర్ 6 years, రెండింటిపై 6 సంవత్సరాల్లో 570 రూపాయలు వడ్డీ లభించింది. ద లేటర్ సమ్ రెండోసారి పెట్టుబడిలో ఉంచిన అసలు ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకు తెలిసిన వాటిని రాద్దాం. పిటిఆర్ ఇంట్రెస్ట్. ఫస్ట్ సమ్ము 600 రూపీస్. 600 రూపీస్ని ఎంతకాలంలో తెలీదు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. 600 రూపాయలను 10% రేట్ చొప్పున సాధారణ వడ్డీకి పెట్టుబడిలో పెట్టాడు. అండ్ ద సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎంత సొమ్మో చెప్పట్లా, సర్టెన్ అంటున్నాడు, అందుకని పి అనుకోండి. 5% రేట్ చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ బోత్ సమ్స్ ఆఫ్టర్ 6 years, రెండింటిపై 6 సంవత్సరాలలో వచ్చిన మొత్తం వడ్డీ 570 రూపాయలు. ఈ రెండు సందర్భాలలో 6 సంవత్సరాలలో వచ్చిన వడ్డీ 570. అంటే ఫస్ట్ కేసు 6 years ఉంచాడు, సెకండ్ కేసుని కూడా 6 years ఉంచాడు. ఈ రెండింటిపై కలిపి మొత్తము 570 రూపాయల వడ్డీ లభించింది. ఈ రెండింటిపై కలిపి. అయితే రెండోసారి పెట్టుబడిలో ఉంచిన అసలు ఎంత, ఈ పి కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏమేమి తెలుస్తున్నాయి, పి తెలుసు, టీ తెలుసు, ఆర్ తెలుసు. PTR/100 వేస్తే ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ పి తెలీదు, రేట్ కాలం తెలుసు, రేటు తెలుసు.
ఇక్కడ పెట్టుబడిలో ఈ పి తెలియదు కాబట్టి PTR/100, ఇక్కడ PTR/100, ఇక్కడ PTR/100 వేస్తే 2 వడ్డీలు వస్తాయి. 2 వడ్డీలు మొత్తం 570 రూపాయలు. అప్పుడు దాని నుంచి పి కనుక్కోవచ్చు. ఎలాగో చూడండి. ఫస్ట్ ఇంట్రెస్ట్, సమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమ్ము. ఫస్ట్ కేస్ PTR/100, పి అంటే 600, టీ 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% by 100 ప్లస్ సెకండ్ కేస్ పి అంటే ఏందో తెలీదు, టీ టైమ్ 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% by 100, దిస్ ఈజ్ ఈక్వల్ టు 570 రూపీస్. 2 సందర్భాల్లో వచ్చిన మొత్తం వడ్డీ 570 రూపాయలు. చూడండి, 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 6 6 are 36, 36 10s are 360, ప్లస్ 360 ఈక్వల్ అవతల తీసుకెళ్దాం, మైనస్ 360 అయింది. చూడండి, 6 5s are 30 into P, 30p by 100 is equal to 570. 6 6 are 36, 36 10s are 360, plus 360 ఈక్వల్ అవతలకి వెళ్తే మైనస్ 360. 0కి 0 క్యాన్సిల్. 3p ఈజ్ ఈక్వల్ టు 570లో 360 పోతే 0లో 0 పోతే 0, 7లో 6 పోతే 1, 5లో 3 పోతే 2. డివైడ్ చేసే 10 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు 3తో క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 70s, దట్ ఈజ్ ఈక్వల్ P 700. రెండోసారి పెట్టుబడిలో ఉంచిన అసలు 700 రూపీస్. దీన్ని ఇంకో మెథడ్లో చేద్దాం. ఇక్కడ ఫస్ట్ కేసులో మనకు 360 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ కేసులో వచ్చిన ఇంట్రెస్ట్ని మొత్తంలో నుంచి ఫస్ట్ కేసులో వచ్చిన ఇంట్రెస్ట్ తీసివేస్తే సెకండ్ కేసులో వచ్చిన ఇంట్రెస్ట్కి సమానం అవుతుంది. అంటే సెకండ్ కేసులో ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందయా అంటే మొత్తంలో నుంచి ఫస్ట్ కేసులో వచ్చిన ఇంట్రెస్ట్ని తీసివేద్దాము. ఇంట్రెస్ట్ ఆన్ సెకండ్ కేస్, ఇంట్రెస్ట్ ఆన్ సెకండ్ కేస్ 570లో నుంచి 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. 6 6 are 36, 36 10s are 360. 570లో 360 పోతే 210. సెకండ్ కేసులో ఏమేమి తెలుసు? టైం తెలుసు, రేట్ తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు. అప్పుడు ప్రిన్సిపల్ కనుక్కోలేమా? సెకండ్ కేసులో టైం తెలుసు, రేట్ తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు. పి కనుక్కోలేమా? PTR/100 ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా. పి అంటే తెలీదు, టీ టైమ్ 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% by 100, దిస్ ఈజ్ ఈక్వల్ టు 210. ఈ న్యూమరేటర్స్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్స్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. 5 1s 5 20s, 2 10s 2 3s, 3 1s 3 70s,
అప్పుడు P ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేసే 10 అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది 70 into 10, that is 700. Model continuation. Rupees 500 was invested at 12% per annum and certain sum of money invested 10% per annum simple interest. If the sum of the interests on both sums after 4 years is 480 rupees, the later sum of money is రెండోసారి పెట్టుబడిలో పెట్టిన అసలు ఎంత అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ కేస్ ప్రిన్సిపల్ తెలుసు, రేటు తెలుసు, టైం తెలుసు. ఫస్ట్ కేసులో మనకి ఏమేమి తెలుస్తున్నాయి? అమౌంట్ ప్రిన్సిపల్ తెలుసు, రేటు తెలుసు, టైం తెలుసు. ఇక్కడ ఇంట్రెస్ట్ కనుక్కొని 480లో నుంచి ఆ ఇంట్రెస్ట్ తీసివేద్దాం. అప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ సెకండ్ కేసులో వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ సెకండ్ కేస్, ఇంట్రెస్ట్ ఆన్ సెకండ్ కేస్ ఎంత అవుతుంది చూడండి. 480లో నుంచి పీటీఆర్ 2 zeros cancel, 5 4s are 20, 20 12s 240. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్ 240 వచ్చింది. ఏది? సెకండ్ కేసులో ఇంట్రెస్ట్. సెకండ్ కేసులో ఏమేమి తెలుసు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, సెకండ్ కేసులో టైం తెలుసు, సెకండ్ కేసులో ఇంట్రెస్ట్ తెలుసు, సెకండ్ కేసులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, సెకండ్ కేసులో టైం తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు. అప్పుడు ప్రిన్సిపల్ కనుక్కోవచ్చు. PTR/100 ఈజ్ ఈక్వల్ టు I. P అంటే ఏందో తెలుదు, P అలాగే ఉంచండి. టైం 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% by 100, దిస్ ఈజ్ ఈక్వల్ టు 240 రూపీస్. 0కి 0 క్యాన్సిల్, 4 1s 4 60s. డివైడ్ చేసే 10 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు ₹600. A person invested 700 rupees at certain rate of interest and 900 rupees at 2% higher rate of interest. If total interest on both investments for 3 years is 294 rupees, find the rate of interest on first installment. ఇక్కడ 2 సందర్భాలు ఇస్తున్నాడు. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ 700 రూపీస్, ఒక వ్యక్తి 700 రూపాయలను సర్టైన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కొంత వడ్డీ రేటున, మరియు 900 రూపాయలను 2% హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మొదటి దానికంటే 2% ఎక్కువ వడ్డీ రేటున అంటున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ 700 రూపీస్ ఎట్ సర్టైన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఒక వ్యక్తి 700 రూపాయలను కొంత వడ్డీ రేటున మరియు 900 రూపాయలను 2% హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మొదటి దానికంటే 2% ఎక్కువ వడ్డీ రేటున 900 రూపాయలను మొదటి దానికంటే 2% ఎక్కువ వడ్డీ రేటున పెట్టుబడిలో పెట్టాడు. ఇఫ్ టోటల్ ఇంట్రెస్ట్ ఆన్ బోత్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ 3 years, రెండింటిపై 3 సంవత్సరాల కాలంలో వచ్చిన మొత్తం వడ్డీ 294 రూపాయలు. రెండింటిపై 3 సంవత్సరాల కాలంలో వచ్చిన మొత్తం వడ్డీ 294 రూపాయలు. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. మొదటి సందర్భంలో ఫస్ట్ కేసులో
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. చూడండి, దీని PTRI ఇక్కడ రెండు సందర్భాలు ఇచ్చాడు. మొదటి సందర్భంలో ప్రిన్సిపల్ 700, టైము రెండింటిపై 3 సంవత్సరాల్లో అన్నాడు కాబట్టి టైము 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అనుకోండి. రెండో సందర్భంలో ఈ ప్రిన్సిపల్ 900 రూపీస్, ఇక్కడ టైము 3 years కాబట్టి రెండు సందర్భాల్లో 3 years కాబట్టి తీసివేయండి, 3 తీసుకున్నాం. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 900 రూపీస్, 2% హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 2% ఎక్కువ వడ్డీ రేటు అంటున్నాడు. అంటే మొదటి దానికంటే 2 ఎక్కువ, అంటే అది R అయితే ఇది R+2. ఈ రెండింటిపై వచ్చిన మొత్తం వడ్డీ ఎంత అంటే 294. ఇక్కడ మొదటి సందర్భంలో 700 రూపాయలను కొంత వడ్డీ రేటున, 900 రూపాయలను మొదటి దానికంటే 2% ఎక్కువ వడ్డీ రేటున ఉంచి రెండింటిపై 3 సంవత్సరాల్లో 294 రూపాయలు వడ్డీ పొందితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. ఇది జనరల్ మెథడ్, ఎలా చేయాలో చూద్దాం. జనరల్ మెథడ్, ఇంట్రెస్ట్ సమ్ కనుక్కున్నాం. ఇంట్రెస్ట్ ఫస్ట్ కేసులో PTR/100 అప్లై చేస్తే 7P అంటే 700, T టైం 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R/100 ప్లస్ మళ్ళా రెండో సందర్భంలో P అంటే 900, T 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R+2 డివైడెడ్ బై 100. ఈ రెండు కలిపితే 294. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్, 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. 7 3s are 21R ప్లస్ 9 3s 27 into R 27R ప్లస్ 27 2s 54 ఈజ్ ఈక్వల్ టు 294. 21R 27R యాడ్ చేస్తే 48R ప్లస్ 54 అవతల తీసుకెళ్దాం, -54 అయింది. 294లో నుంచి 54 తీసివేద్దాం, 294 - 54. అప్పుడు Rని 48 మల్టిప్లై చేస్తుంది, అవతల పంపిస్తే డివైడ్ చేస్తుంది. అప్పుడు లేదా అలాగే ఉంచుడు. R ఈజ్ ఈక్వల్ టు 294లో 54 పోతే 240 డివైడెడ్ బై 48. 48 1s 48 5s, దట్ ఈజ్ ఈక్వల్ టు 5%. దీన్ని ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ 700 రూపీస్ పై 3 సంవత్సరాల్లో R వడ్డీ రేటున 900 రూపాయలపై 3 సంవత్సరాల్లో R వడ్డీ రేటున మరియు 900 రూపాయలపై 3 సంవత్సరాల్లో 2% వడ్డీ రేటున, ఇక్కడ 3 సందర్భాల్లో వచ్చిన మొత్తం వడ్డీ 294. ఇక్కడ 700 రూపాయలపై 3 సంవత్సరాల్లో R వడ్డీ రేటు, 900 రూపాయలపై 3 సంవత్సరాల్లో R వడ్డీ రేటు ఒకటి, 900 రూపాయలపై 3 సంవత్సరాల్లో 2% వడ్డీ రేటున, ఈ 3 కలిపితే 294. మనం ఏం చేద్దామంటే
900 రూపాయలపై 3 సంవత్సరాల్లో 2% రేట్ చొప్పున వడ్డీ కనుక్కుందాం. 900 రూపాయలపై 3 సంవత్సరాల్లో 2% రేట్ చొప్పున వడ్డీ కనుక్కుందాం. ఆ వచ్చిన వడ్డీని 294లో తీసివేస్తే మిగిలిన వడ్డీ దేనిపై వచ్చింది? 6% రేట్ చొప్పున 3 సంవత్సరాలలో 9 + 7 1600పై వచ్చిన వడ్డీకి సమానం. 1600పై 3 సంవత్సరాల్లో 6% రేట్ చొప్పున వచ్చిన వడ్డీకి సమానం. కాబట్టి చూడండి, 1600పై ఇంట్రెస్ట్ ఆన్ 1600 in 3 years. ఎంత అవుతుంది? 294లో నుంచి 54 రూపాయలని తీసివేయాలి. 54ని తీసివేయాలి. 294లో నుంచి 54 రూపాయలు తీసేయాలి. తీసివేస్తే ఎంత వస్తుంది? 240 వస్తుంది. 1600 రూపీస్పై ఇక్కడ ఎంత వచ్చింది? 2% వడ్డీ రేట్న ఇంట్రెస్ట్ 54 రూపీస్ వచ్చింది. ఇక్కడ ఇదిగో 54 రూపీస్ వచ్చింది. 54 రూపీస్ తీసివేస్తే 240 రూపీస్, అంటే 1600పై 3 ఇయర్స్లో 240 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 1600 ప్రిన్సిపల్పై 3 ఇయర్స్లో 240 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. సో సారీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ప్రిన్సిపల్ తెలుసు 1600, టీ టైము 3 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు, బై 100. దిస్ ఈజ్ ఈక్వల్ టు 240కి ఈక్వల్. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 3 1s 3 8s, 3 80s, 16 1s 16 5s. Therefore rate of interest R is equal to 5%. Hey students, సేమ్ మోడల్ కంటిన్యూ చేసే ముందు చిన్న విన్నపం. చాలామంది ఏదో బేసిక్ మోడల్స్ ఒక 2-3 మోడల్స్ చెప్పేసి సింపుల్ ట్రిక్ ఉపయోగించి ఇక అద్భుతంగా చెప్పినాము, ఈ సింపుల్ ట్రిక్ ఉపయోగించి ఏ లెక్కైనా చేసేయచ్చు అని చెప్తా ఉంటారు. వాస్తవంగా సింపుల్ ట్రిక్ కొన్ని బేసిక్ మోడల్స్కి మాత్రమే సరిపోతాయి. హయ్యర్ మోడల్స్కి వచ్చే కొద్దీ డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. నా ఉద్దేశము, నేను బేసిక్ మోడల్స్ చెప్పడం కాదు నా ఉద్దేశం, టోటల్ కంటెంట్ అందించడం నా ప్రధాన ఉద్దేశం. కాబట్టి టోటల్ అన్ని మోడల్స్ మీకు అందించడం నా ఉద్దేశం. అందువల్ల కొద్దిగా డిఫికల్టీ లెవెల్ పెరిగింది. డిఫికల్టీ లెవెల్ పెరిగినా నేను మ్యాక్సిమం అర్థం చేసుకుని చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఎందుకంటే డిఫికల్టీ లెవెల్ పెరిగినప్పుడు కొద్దిగా చెప్పే ప్రాబ్లము అర్థం చేసుకోవడం కూడా కొద్దిగా కష్టమైద్ది. అందుకని మరొకసారి 2 సార్లు 3 సార్లు రివైండ్ చేసుకొని చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను మ్యాక్సిమం అర్థం చేసుకునేటట్టే చెప్తాను. ఇక కంటిన్యూ చేద్దాం. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ 500 at a certain rate of interest and 800 at a 3% higher rate of interest. If total interest earned on both investments for 4 years is 304 rupees, find the rate of interest on first investment. అదే ఇందాక చెప్పిన లెక్కే సేము. ఒక వ్యక్తి 500 రూపాయలను కొంత వడ్డీ రేటున సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 800 రూపాయలను
3% హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మొదటి దానికంటే 3% ఎక్కువ వడ్డీ రేటున పెట్టుబడిలో పెట్టి ఇఫ్ టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ బోత్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 4 years, రెండింటిపై 4 సంవత్సరాల్లో 304 రూపాయలు వడ్డీ పొందితే ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మొదట పెట్టుబడిలో రేట్ ఎంత అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనకు 500 రూపాయలపై కొంత వడ్డీ రేటున వడ్డీ రావాలి. 800 రూపాయలపై కొంత వడ్డీ రేటున రావాలి, ప్లస్ 3% హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 3% హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన వడ్డీ రావాలి. కాబట్టి ముందు మనం ఏం చేద్దామంటే 800 రూపీస్పై 3% హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పై వడ్డీ కనుక్కుందాం. 4 yearsకి ఇంట్రెస్ట్ PTR by 100, P అంటే 800, T టైమ్ 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% by 100, 2 zeros క్యాన్సిల్, 8 4 3s are 12, 12 8s are 96, ఇంట్రెస్ట్ 96 వచ్చింది. ఏది 3% హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 96 వచ్చింది. ఇప్పుడు మనకు 500 రూపాయలపై కొంత వడ్డీ రేటున వడ్డీ రావాలి, 800 రూపాయలపై అదే వడ్డీ రేటున వడ్డీ రావాలి. అంటే 8 + 5 1300 రూపాయలపై 4 సంవత్సరాలలో వడ్డీ ఎంతో చెప్పాలి. ఇప్పుడు మనం వడ్డీ ఎంత ఇది 304 రూపాయల్లో 96 రూపాయలు తీసివేద్దాం. 304 రూపాయల్లో 96 రూపాయలు తీసేద్దాం. 14 ఇట్లా 6 పోతే 8, 0 208. చూడండి ఏందది 18 8 + 5 ఇంట్రెస్ట్ ఆన్ rupees 1300 for 4 years. 4 yearsకి ఎంత అవుతుందంటే 304 రూపీస్లో నుంచి 96 తీసేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 208 రూపీస్. ఇప్పుడు మనకేమైంది తెలిసిపోయింది, ప్రిన్సిపల్ తెలిసిపోయింది, కాలం తెలిసిపోయింది, ఇంట్రెస్ట్ తెలిసిపోయింది. ప్రిన్సిపల్ తెలుసు, టైం తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. PTR by 100 ఈజ్ ఈక్వల్ టు I. P అంటే 1300, P T టైమ్ 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు, by 100 ఈజ్ ఈక్వల్ టు 208. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్, 4 1s 4 5s are 20, 4 2s are 8, 13 1s 13 4s, therefore R is equal to 4%. ఈరోజు క్లాసు ఇది స్టూడెంట్స్. మీరు ఇంతవరకు చూసారంటే డెఫినెట్గా ఈ క్లాస్ మీకు నచ్చుంటుంది. మీకు అద్భుతమైన మోడల్స్ అందిస్తున్నాను. ఇంకా ఈ చాప్టర్ నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఇంకా మరో రెండు వీడియోస్ రాబోతున్నాయి. మొత్తం ఎక్సలెంట్ మోడల్స్ అందిస్తాను. డెఫినెట్గా మీకు కావాల్సిన కంటెంట్ అందించడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా అలాగే కోఆపరేట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబర్ కౌంట్ పెంచండి. ఎందుకంటే అది మ్యాటర్ కాబట్టి నేను మీకు మోటివేషన్, నాకు కాస్త మోటివేషన్ ఇస్తే నేను అల్లుకుపోయే రకాన్ని మీకు కావాల్సినంత సబ్జెక్ట్ అందించడానికి నేను ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.